ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నా పేరు సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. షాద్నగర్ పట్టణంలో వామపక్ష నాయకులు, కాంగ్రెస్ నాయకులు అరెస్ట్ను నిరసిస్తూ సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మ దగ్ధం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు. వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణంలో ప్రశాంతంగా ముగిసిన బంద్. వాడివేడిగా ఓరుగల్లు జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ మహాజన సభ. ఎరువుల విక్రయ కేంద్రాల ఏర్పాటుపై మండిపడ్డ సొసైటీ చైర్మన్లు. ముతోల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు. యువత మహానీయులను ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలని సూచన. ఇక వివరాల్లోకి వెళ్తే, రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో వామపక్ష నాయకులు, కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను సిపిఎం, కాంగ్రెస్ నాయకులు దహనం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రజా వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా అఖిలపక్ష పార్టీలు భారత్ బంద్ కు సంపూర్ణ మద్దతు ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణంలోని అఖిలపక్ష పార్టీలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్లపై బైక్ ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ రైతాంగ కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలన్నారు. తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇటువంటి ఆలోచనలు విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, టీడీపీ, సిపిఐ, సిపిఎం, బీఎస్పీ తదితర పార్టీలు పాల్గొన్నారు. రైతు నల్ల చట్టాలను రద్దు చేయాలని చెప్పి దానికి సపోర్ట్ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కానీ మీరు గ్రహించి ఈ రైతు వ్యతిరేక చట్టాలను తొందరనే రద్దు చేస్తూ ప్రజలకు ప్రతి ఒక్కరికి మేలు చేయాలని చెప్పి మా డిమాండ్. ఇది కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా ఈ అఖిలపక్ష ద్వారంలో ఇక్కడ బంద్ నిర్వహించడం జరిగింది. ఈ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రభుత్వ రంగ సంస్థలను అన్ని ప్రైవేటు పరం చేస్తూ వీటిలను కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తూ భారతదేశ సంపదను మొత్తం అదానీ అంబానీకి అప్పచెప్తూ భారత ప్రజలను ఏమి చూసుకోకుండా ఇబ్బందుల పాలు గురి చేస్తుండు. ఢిల్లీలో 10 నెలల నుండి అక్కడ ఉన్న రైతులు భారతదేశం మొత్తంలో అక్కడ 10 నెలల నుండి ఆందోళనలు, ధర్నాలు, సరకులు చేయడం వల్ల అక్కడ ఏమి ఇంత కూడా కనువింపు కలగకుండా ఏమి చూసి చూడాలి. రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. బహుజన్ సమాజ్ పార్టీ వనపర్తి జిల్లా అధ్యక్షుడు. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా 19 రాజకీయ నేషనల్ పొలిటికల్ పార్టీస్ మరియు అలాగే రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలు కొన్ని కలిసి సంయుక్తంగా రైతు వ్యతిరేక చట్టాలకు ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. దానికి బేన్ కుమారి మాయావతి గారి ఆదేశానుసారం మేము కూడా పాల్గొనడం జరిగింది. అయితే మిత్రులారా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వము, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వము రైతులకు వ్యతిరేకంగా, రైతులకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ కేంద్రంలోని పార్లమెంట్లో ఏ చర్చ లేకుండా పార్లమెంట్లో బలముందని చెప్పి చట్టం చేసి దాన్ని రైతులను వేరే రాజకీయ పార్టీలు ఎవరిని అభిప్రాయం తీసుకోకుండా చేసింది. ఆ చట్టాలను వెనక్కి తీసుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ తరఫున, మరి అఖిలపక్ష తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే అక్కడ 10 నెలలకెళ్ళి రైతులు శాంతియుతంగా ధర్నా చేస్తుంటే వాళ్ళ సమస్యలు పట్టించుకోవడానికి కేంద్రంలో ఉన్న ఏ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఛాయ్ అమ్మిన వ్యక్తి అయితే, పేదవాళ్ళ కష్టాలు తెచ్చిన వ్యక్తి అయితే, అక్కడ చేస్తున్న అందరు రైతులే సామాన్యులు. వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం ఆయనకు ఉంది. కానీ ఆయన ఏం చేస్తున్నారంటే, పదవి వచ్చిన తర్వాత నాకు సంబంధం లేదు, నేను ఒక ఉన్నత ధనవంతులు లేక కోటీశ్వరుడు లేక ఫీల్ అయ్యి ఆయన అదానీ అంబానీల వైపు తిరుగుకుంటా సామాన్య ప్రజానికాన్ని సత్యపేటలు చేస్తుండు. కాబట్టి దీన్ని మేము తప్పని చెప్తున్నాము. అలాగే రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ద్వంద్వ వైఖరిగా మాట్లాడుతున్నాం. నిజంగా ఆయన రైతు పక్షపాతి అని కేసీఆర్ గారు కానీ నిజంగా ఆయనకు చిత్తశుద్ధి ఉంటే రైతులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాలకు ఆయన ప్రభుత్వం కూడా మద్దతు తెలిపాల్సిన అవసరం ఉంది. కానీ ఈ ద్వంద్వ వైఖరిని ముఖ్యమంత్రి గారు మార్చుకోవాలని ఈ అఖిలపక్షం తరఫున. ఓరుగల్లు జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ మహాజన సభ వాడివేడిగా కొనసాగింది. హన్మకొండ, నక్కలగుట్ట, స్తప్రభవ హోటల్లో
ఓడిసిఎంఎస్ చైర్మన్ గూగులోతు రామస్వామి అధ్యక్షతన మహాజన సభ జరిగింది. ఈ సందర్భంగా పలువురు సొసైటీ చైర్మన్లు ఎరువుల విక్రయ కేంద్రాల ఏర్పాటుపై మండిపడ్డారు. PACSల ద్వారా ఎరువుల విక్రయాలు కొనుగోలు చేస్తూ ఇప్పుడు ఆర్థిక పురోగతి సాధిస్తున్నాయని, వాటికి పోటీగా ప్రైవేట్ వ్యక్తులకు ఎరువుల విక్రయ కేంద్రాలకు అనుమతిస్తే సొసైటీలకు నష్టం వాటిల్లుతుందని పలువురు చైర్మన్లు ఆవేదన వ్యక్తం చేశారు. అప్లికేషన్ వచ్చే మాకు 9 అప్లికేషన్ అవసరం లేదు. చైర్మన్ తో వస్తే అప్లికేషన్ చైర్మన్ లెటర్ పట్టుకొని లేకపోతే మాకు సిగ్గుశరాలు ఇప్పుడు అనవసరంగా మంచిగా చెప్పిన అర్థం చేసుకోవాలి. మీరు ఎప్పుడు ఏమన్నాడు? కేసీఆర్ గారి బలోపేతంలో సహకార సంఘాలందరూ అన్నీ బాగా పనిచేసినందుకు మా చైర్మన్లకు, మా ఓడిసిఎంఎస్ డైరెక్టర్లకు, మా వైస్ చైర్మన్కు, జిల్లా DCO గారికి, DCMS డైరెక్టర్లకు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఈరోజు చాలా చర్చలు జరిగినాయి. మేము ఎరువుల దుకాణాలు ప్యాక్స్ చైర్మన్లు చెప్తూనే ఇస్తామనే ఆలోచనలో తీర్మానం చేయడం జరిగింది. ఆగ్రోస్ కూడా జిల్లా వ్యాప్తంగా మండలాల వారీగా వాళ్ళు ఊర్ల వారీగా పెట్టుకుంటారు. అలా పెట్టకుండా వాళ్ళు కూడా లిమిటేషన్లో ఉండాలని మేము మంత్రివర్యులు దయాకర్ రావు గారికి, సత్యవతి గారికి, నిరంజన్ రెడ్డి గారికి, వ్యవసాయ శాఖ మినిస్టర్ నిరంజన్ రెడ్డి గారికి మనం మహాజన సభలో తీర్మానం చేసి పంపించడం జరుగుతుంది. ఈ రోజున చాలా ఇంకా ఈరోజు చాలా అదే ఈరోజు గత ప్రభుత్వాల కన్నా మా ప్రభుత్వంలో చాలా సంవత్సరానికి ₹1 కోటి పైన లాభాలు బాటలు నడుస్తుంది. ఈరోజు కానీ దీనికి ఇంకింత సంవత్సరానికి 5 కోట్లు కాదు 5 కోట్లతో లాభాలు చూపించాలని మా ముందస్తు మా డైరెక్టర్లు, మా వైస్ చైర్మన్ అందరూ కలిసి భాగస్వామ్యం అవుతామని, ముందు చాలా పనులు చేస్తామని అందరికీ కృతజ్ఞతలు. అందరూ నమస్కారం. నారాయణపేట జిల్లా ఉట్కూర్ మండలంలోని బిజ్వార్లో భారత్ బంద్ మద్దతుగా పెద్ద ఎత్తున కాడెద్దుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చట్టాలను రద్దు చేయాలి. చట్టాలను రద్దు చేయాలి. నరేంద్ర మోడీ పాలనాడు, నరేంద్ర మోడీ పాలనాడు. సిగ్గు సిగ్గు నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయకపోవడం సిగ్గు సిగ్గు. వ్యవసాయాన్ని కార్పొరేట్ చదువులో పెట్టడం సిగ్గు సిగ్గు. జరిగే పెద్ద మనిషి దూరం ఉండే బంద్లో భాగంగా నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు వ్యాపార వాణిజ్య షాపులను మూసివేయించారు. కేంద్ర ప్రభుత్వం చేసిన 3 నల్ల చట్టాలను రద్దు చేయాలన్నారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేయకుండా నిలిపివేయాలని, కూలీలకు కనీసం వేతనం పెంచాలని, పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. అన్ని పార్టీలు కలిసి ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు మీన మోడీ ప్రభుత్వం కానీ, మన రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం కానీ
మోడీ ప్రభుత్వము ఈరోజు కండ్లు మూసి పనిచేస్తూ ఉంది. రైతుల వ్యతిరేక చట్టాల గురించి దాదాపు 1 ఇయర్ దాకా ధర్నా చేస్తుంటే ఇంతైనా సిగ్గుందా? ఛాయ్ అమ్ముకునేటోనికి గతంలో ఇప్పుడు రైతుల విలువ ఏం తెలుస్తుంది? రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేవు. రోజుకు ఫర్టిలైజర్ ధరలు కానీ, డ్రిప్ ధరలు కానీ, స్ప్రింక్లర్ల ధరలు కానీ రైతులు ఏడన్నా బయట మార్కెట్లో కొనాలంటే విపరీతంగా ధరలు పెరిగిపోతున్నాయి. ఇలా ప్రభుత్వాలు రాకన్నా ముందు 63 రూపాయలు డీజిల్ ఉంటే ఈరోజు 100 రూపాయలు డీజిల్ తయారు చేసిండ్రు. వీళ్ళు చేసే ప్రభుత్వాలు రైతులు బతకలేకపోతున్నారు. రైతులు గత 1 ఇయర్కి వెళ్ళి ధర్నాలు చేస్తుంటే సిగ్గు మూసుకొని వీళ్ళు పోలీస్ బందోబస్తు పెట్టి గవర్నమెంట్ అధికారం ఉందని చెప్పి రైతులని ఎలాంటి పట్టించుకోకపోతున్నారు. వీళ్ళకు సిగ్గు రావాలంటే ఈ అన్ని పార్టీలు కలిసి వీళ్ళని గద్దె దింపితే అప్పుడు బుద్ధి వస్తుందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. అశోక్ సిపిఎం పార్టీ మండల నాయకుడిని ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి భారత బంద్లో అన్ని పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు, అదేవిధంగా విద్యార్థి సంఘాలు అన్ని కూడా దేశంలో మొత్తం కలిసి వస్తున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క బంధు ఎందుకనేటువంటిది చాలా మందిలో ఉంది. ఎందుకంటే నరేంద్ర మోడీ బాగానే పనిచేస్తున్నాడు, మరి బాగా పనిచేసేటప్పుడు ఎందుకని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ ఇది సరైనది కాదు. ఈరోజు మన కరోనా టైంలో చాలామంది ఇళ్లలో ఉండండి అని చెప్పేసి చెప్పినటువంటి నరేంద్ర మోడీ అందరిని ఇళ్లలో కూర్చోబెట్టుకొని ఈ దుర్మార్గమైనటువంటి నూతన వ్యవసాయ చట్టాలు, రైతుకు వ్యతిరేకంగా 3 చట్టాలు తెచ్చిండు. ఆ చట్టాలు కాదు, అదేవిధంగా విద్యుత్ సవరణ బిల్లును అంటే రైతులు పెట్టుకున్నటువంటి మోటార్లకు మీటర్లు పెట్టడానికి ఒక ప్రాంత కోసం ఒక చట్టాలు తెచ్చిండు. ఆ చట్టాల కోసం పోయిన సంవత్సరం నవంబర్ 26 నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో పంజాబ్, హర్యానా, రాజస్థాన్ ఉన్నటువంటి రైతులు ఇక్కడ నుండి కూడా పోయిన రైతులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి రోడ్లపైన నివాసం ఉంటున్నారు. అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఈరోజు బంద్కు పిలుపునివ్వడం చాలా శుభసూచకం. ఎందుకంటే దేశంలో ఉన్న పార్టీలు కూడా అన్ని ఏకతాటిపైకి రావడం చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు చూస్తుంటే నరేంద్ర మోడీ గారు ఉన్న ఆస్తులన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తూ అన్నీ కూడా ప్రైవేట్గా అప్పచెప్తున్నారు. ఈరోజు చూస్తే మన వడ్లు వేయవద్దని చెప్తున్నారు, వడ్లు కూడా పట్టలేమని చెప్తున్నారు. అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ నరేంద్ర మోడీకి ఒత్తాసు పలుకుతూ ఈరోజు ఆయన తానా అంటే ఈ కేసీఆర్ గారు తందనా అని మాట్లాడుతున్నారు. ఈరోజు ఎక్కడైనా చూసారా ప్రభుత్వ ఆస్తులు అమ్ముకుంటున్నారంటే సిగ్గుపడాల్సిన విషయం. ఇక్కడ కేసీఆర్ చెప్తాడు వరేసుకుంటే ఉరే అని చెప్తాడు. మన తానా అందరూ కూడా రైతులే ఉన్నారు కాబట్టి మరి వరేసుకోకపోతే ఏం వేసుకోవాలి కేసీఆర్ గారు? తెలంగాణ సాధన కోసం అహర్నిశలు కృషి చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ అందరికీ ఆదర్శప్రాయులని ముతోల్ సర్పంచ్ వెంకటాపూర్ రాజేందర్ అన్నారు. మండల కేంద్రమైన ముతోల్లోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ 106వ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు చివరి వరకు పోరాడిన మహానీయుడని ఆయన సేవలను కొనియాడారు. యువత మహానీయులను ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. తెలంగాణ పోరాట యోధుడు, అలాగే అందరికీ కూడా అంటే ఇండియాకి ఇట్లా ఉక్కు మనిషి, అలాగే మన తెలంగాణ ఉక్కు మనిషి ఈరోజు కూడా వెనుకాడకుండా పోరాడిండు. అలాగే మన తొలితరం ఉద్యమంలో ఈయన రిజైన్ చేసి మన పదవికి రిజైన్ చేసి ఉద్యమానికి నాంది పలికిండు. అప్పటి నుంచి కంటిన్యూస్గా పోరాటం జీవితాంతం మొత్తం కూడా మన తెలంగాణ నుంచి పోరాడుతూ ఉన్నారు. అందులో ముఖ్యం మనకు అందరికన్నా ఆదర్శం ఎక్కువ ఉండేది ఏంటంటే రీసెంట్గానే ఆయన వెళ్ళడం. ఆయన మన కొండా లక్ష్మణ్ బాపూజీ గారు, మళ్ళీ ఆయన మన ఆదిలాబాద్ జిల్లా వాస్తవుడే ఉండడం మనందరికీ ఇంకా మంచి ప్రేరణ అనేది ఉంటుంది. సో మన ఉద్యమ జిల్లా నుంచి ఈయన ఉండడం అనేది మనందరికి గర్వకారణం. కాబట్టి ఈయన యొక్క ఉద్యమ స్ఫూర్తిని తీసుకొని మనందరూ కూడా మన జీవితాల్లో ముందరికెళ్ళడానికి ఆచరణలో పెట్టుకొని మన యొక్క సమస్యల సాధనకి చేస్తూ ఉంటే మన సమాజం ముందరికెళ్ళడానికి మనము వాళ్ళు ఏదైతే ఆశతో తెలంగాణతో కోరుకున్నారో ఆ తెలంగాణ వచ్చిన తర్వాతనే ఆయన వెళ్ళారు. మనం వచ్చిన తెలంగాణని మనం ఏ విధంగా మనం మంచి చేసుకోవాలనే దాని గురించి మనం అందరం కూడా అందరు కలిసి మెలిసి మన తెలంగాణ మంచిగా అందరికీ యొక్క అభివృద్ధి ఫలాలనేది అన్ని వర్గాలకి సమాజం ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అన్ని వర్గాలకు కూడా అభివృద్ధి ఫలాలు అందే విధంగా మనం పథకాలు రూపొందించుకోవాలి. ఆ విధంగా మనందరూ కార్యక్రమాలు చేపట్టాలి. దాంట్లో మనందరూ భాగస్వాములు, అన్ని వర్గాలు భాగస్వాములు అయితే మన తెలంగాణ సాధించుకున్న తెలంగాణకి ఒక మంచి విలువ అనేది ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని భారత్ బంద్ కార్యక్రమంలో భాగంగా మహబూబ్ నగర్లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో స్థానిక టీఎఫ్టీయూ కార్యాలయం నుండి ర్యాలీగా తెలంగాణ చౌరస్తా చేరుకుని నిరసన చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని, కార్మిక చట్టాలు కుదించి పెట్టుబడిదారులకు అనుకూలంగా మార్చాలని వివరించుకోవాలన్నారు. ప్రభుత్వ రంగానికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఇతర జాతీయ ప్రాంతీయ పార్టీలు కానీ అధికారం వచ్చేదాకా ఒకటి మాట్లాడుతూ అధికారం వచ్చిన తర్వాత నూతన ఆర్థిక విధానాలు అమలు చేసింది. 30 ఏళ్లుగా కలిగిన పరిపాలన ఈ పరిపాలన గొప్పగా ఉంటుందని టీవీ నరసింహారావు దీన్ని ప్రారంభించింది. నిజమే, దీని భాష చాలా గొప్పగా ఉంది కానీ ఫలితం చాలా దుర్మార్గంగా ఉంది. భాష చాలా గొప్పగా ఉండడము, ఫలితం దుర్మార్గంగా ఉండడం అనేది మనం అనుభవించాలి. వాటిని కూడా సరళీకరణ అంటే ఏదో బాగుందని అనుకుంటున్నాం కానీ కార్మికులకేమో నష్టం చేసినట్టు కఠినమైన చట్టాలు, దోపిడీ వర్గాలకేమో సరళంగా దోచుకునే అవకాశాలు. దీని ఫలితం ఎక్కువ ఎవరి మీద పడుతుందంటే మొదట ఆదివాసులు బలవుతున్నారు, తర్వాత రైతులు బలవుతున్నారు, కార్మికులు బలవుతున్నారు, నిరుద్యోగులు బలవుతున్నారు. ఈ సంఖ్య దేశంలో దాదాపు 80-90% దాకా ఉంది. దీని ప్రభావమే మధ్యతరగతి కుటుంబాలలో ఇవాళ తీవ్రమైనటువంటి సంక్షోభంలో ఉంది. ఈ పరిస్థితి అంతా కూడుగట్టుకున్నట్టుగా వలస కార్మికులు మొత్తంగా ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పరిస్థితిలో దానికి కారణమైనటువంటి ప్రభుత్వాల మీద, పాలకవర్గాల మీద కన్నెర్రతో, ఆగ్రహంతో ప్రజలు ఉద్యమం చేస్తున్నారు. వాళ్ళ రైతాంగ ఉద్యమం దాదాపు 300 రోజులకు చేరుకున్నది. ఈ పరిస్థితిలో మేము బంధుకు మద్దతు ఇస్తున్నాం, బంధు పిలిపిస్తున్నామని చెప్పేసి ఏఐటీసీసీ 40 సంఘాల ప్రాతినిధ్యం కలిగేటటువంటి ఒక ఉద్యమ సంస్థ, రైతాంగ నాయకత్వంతో నడుస్తున్నటువంటి సంస్థ. ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి ఎల్ఐసి కానీ, అట్లాగే పెట్రోలియం కానీ, అట్లాగే ఈ రోజు ప్రభుత్వ రంగ సంస్థ ఏమున్నా కూడా దాన్ని ప్రైవేటు వాళ్ళకి అప్పీల్ చేసి కేంద్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అట్లాగే ఈ కేంద్ర ప్రభుత్వ విధానాలకు రాష్ట్ర ప్రభుత్వంగా కొద్దిగా మారి ఈరోజు వారికి అదులకు పరుగుంటే జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవాలి. దేశంలో ఉంటే అక్కడ ఆంధ్రాలో ఈ మద్దతు ఆంధ్ర ప్రభుత్వం అందుకు సంపూర్ణ మద్దతు ఇస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ వ్యతిరేకంగా ప్రజా సంఘాల నాయకులు, రాజకీయ పార్టీలు ఎక్కడ చేస్తుందంటే పద్ధతి తెలంగాణ ప్రభుత్వం కూడా వ్యతిరేకంగా ఉందని మనకు అర్థమవుతా ఉంది. అట్లాగే ఈరోజు దేశవ్యాప్తంగా రైతుల హక్కులకు అనుకూలంగా ఏదైతే రైతులకు వ్యతిరేకంగా 3 చట్టాలు తీసుకొచ్చిందో ఆ చట్టాలను రద్దు చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తూ ఉంటే ఆ ఆందోళన ప్రభుత్వం లేదు అని మనకు అర్థమవుతా ఉంది. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత్ బంద్ నిర్వహిస్తుండగా కాంగ్రెస్ నాయకులను అక్రమంగా పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ జితేందర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అనుసరిస్తున్నటువంటి రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా వ్యవసాయ చట్టం రద్దు చేయాలని, ప్రజలకు వెంటనే పండిన పంట రైతులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కొనాలని మన కాంగ్రెస్ పార్టీ ఈరోజు బంద్ కార్యక్రమం ప్రకటించింది. అయితే కేసీఆర్ గవర్నమెంట్ ఇక్కడ తెలంగాణలో నైజాం గవర్నమెంట్ తలపించి పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని మరి దుర్మార్గంగా ఎక్కడికక్కడ నిర్బంధించి కాంగ్రెస్ కార్యకర్తలను పోలీస్ స్టేషన్లో బ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నారు. ఎక్కడికక్కడ కూర్చోబెట్టి ప్రజలకు వెళ్ళనీయట్లేదు. ప్రజలకు మనం పోతుంటే భయమవుతుంది, కాంగ్రెస్ వాళ్ళు పోతుంటే ఓటు కాంగ్రెస్లోకి వేస్తారేమో, టీఆర్ఎస్ పార్టీ అయిపోయిందనే విధంగా జనాలకు హెచ్చరిక వెళ్తుంది. దాన్ని భయపెట్టి జనానికి దృష్టికి తెలియకుండా ఉండడం కోసం ఈరోజు టీఆర్ఎస్ గవర్నమెంట్ చేస్తున్న ఈ వైఖరిని నేను వ్యతిరేకిస్తున్నా. అదే బీజేపీ వైఖరిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ప్రైవేటీకరణ పూర్తిగా ఏ రోడ్డు చూసినా ఈరోజు రోడ్ వేస్తుండు, టోల్గేట్ పెడుతుండు. ఇక్కడ పోతే ఆయన మన ఆర్టీసీ భూములను అమ్మకదింటుండ్రు. ఎక్కడికక్కడ ప్రజల సొమ్ము అంటే ప్రజలకు కావాల్సిన ఆశలు కూడబెట్టిన మన కాంగ్రెస్ పార్టీ జాతీయం చేస్తే ఈరోజు బీజేపీ పార్టీ ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అమ్మకాలకు పెట్టి ఎక్కడికక్కడ దుకాణం పెట్టి తెరిచి కుల్లా అమ్మి
ప్రజల సొమ్మును దోచుకొని రాబందులా తింటుర్రు. దీనికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల వరకు వీళ్ళను ఓడగొట్టే ప్రయత్నం జనాలకు తీసుకెళ్లి తెలియజేస్తాం. జై కాంగ్రెస్, జై అభ్యర్థి దయాకర్. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకొని నల్గొండ జిల్లా చెండూరు మున్సిపాలిటీలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు, చేనేత కార్మిక సంఘాలు, చేనేత కార్మికులతో పాటు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ క్రాంతి, జాయింట్ కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, ఆర్డీఓ, చేనేత సహకార సంఘం అధ్యక్షులు రామలింగేశ్వరం, కాన్ల గద్వాల పట్టణ పద్మశాలి యువజన సంఘం అధ్యక్షుడు కార్యదర్శి మేడం రామకృష్ణ, కోట నరసింహులు, ఉపాధ్యక్షుడు పులిపాటి కృష్ణయ్య, జిల్లా ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ అధ్యక్షుడు మాకం బీచుపల్లి, సత్యం, వెంకటేష్, శేఖర్, రాము, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా హంటర్ రోడ్డులోని కోడెం కన్వెన్షన్ హాల్లో గ్రేటర్ వరంగల్ 3వ, 14వ డివిజన్లలోని విలీన గ్రామాలకు నూతనంగా నియమించిన గ్రామ కమిటీలు, అనుబంధ కమిటీలు, సభ్యులు, డివిజన్ కార్పొరేటర్లు, డివిజన్ ప్రెసిడెంట్లు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులతో వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పార్టీ సంస్థాగత నిర్మాణంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డివిజన్ కమిటీల ఏర్పాటుపై దిశానిర్దేశం చేశారు. అలాగే ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ పార్టీ పటిష్టానికి కృషి చేయాలని నాయకులకు సూచించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన టీఆర్ఎస్ పార్టీ గ్రామ అనుబంధ కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే ఆరూరి రమేష్ శుభాకాంక్షలు తెలిపారు. ఉస్మాన్ గారు, సోదరులు సుందర్ గారు, వేదిక పైన ఉన్న పెద్దలు కుమార్ యాదవ్ గారు, జోరిక రమేష్ గారు, మాజీ జెడ్పీటీసీ సోదరులు తూర్పాటి సారయ్య గారు, గౌరవ 3వ డివిజన్ అధ్యక్షులు రాజు గారు, రాజశేఖర్ గారు, నరసింహ గారు, మరి వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, మా పత్రికా మిత్రులకు, పార్టీ శ్రేణులందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారం. మీ అందరికీ తెలుసు, గత నెల క్రితం టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దలు కేటీ రామారావు గారు తెలంగాణ భవన్లో పాత కమిటీల రద్దు, నూతన కమిటీల ఏర్పాట్లు అవి త్వరగా జరగాలి, గ్రామ కమిటీలు, మండల కమిటీలు, డివిజన్ కమిటీలు, పట్టణ కమిటీలు, జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలు మరి నిర్మాణం జరగాలని ఒక పిలుపునిచ్చారు. మరి దాంట్లో భాగంగానే నేను వేదిక పైన ఉన్న పెద్దల్ని రిక్వెస్ట్ చేస్తే, మరి మీ గ్రామాలకు వచ్చినప్పుడు మీరందరూ సహకరించి మరి నాణ్యమైన క్వాలిటీ, క్వాంటిటీ కమిటీలు అందించిన మీ అందరికీ మరోసారి నేను చేతులెత్తి నమస్కరిస్తూ, కమిటీల ఏర్పాటు తర్వాత గ్రామాల వారీగా మాట్లాడాలి అని 5-6 రోజులుగా పర్వతగిరి కానీ, వర్ధనపేట కానీ, ఐనవోలు కానీ, పూర్వ రూరల్ అసంపర్తి కానీ, విలీన గ్రామాలైన 5 డివిజన్లు అసంపర్తి డివిజన్లు కానీ, కాజీపేట మండలం కానీ, కిలా వరంగల్ మండలం కానీ మరి అన్ని పూర్తి చేసుకొని మరి ఈరోజు మన వరంగల్ మండలంలో ఉన్న 3వ డివిజన్, 14వ డివిజన్ సమీక్ష పెట్టుకోవడం జరిగింది. అఖిలపక్షం ఆధ్వర్యంలో నకరేకల్ పట్టణంలో నిర్వహించిన భారత్ బంద్ కార్యక్రమం జరిగింది. దీనిలో భాగంగా రైతులకు వ్యతిరేకంగా పనిచేసిన ఏ ప్రభుత్వమైనా కూలిపోవాల్సిందేనన్నారు. మోడీకి మద్దతునిస్తున్న కేసీఆర్ ప్రభుత్వ పతనం ఖాయమని తెలంగాణ ఇంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు చెరుకు లక్ష్మి, కాంగ్రెస్ పార్టీ పీసీసీ కార్యదర్శి కొండేటి మల్లయ్య, బీఎస్పీ పార్టీ నకరేకల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేడి ప్రియదర్శిని, సిపిఎం పార్టీ, టీడీపీ పార్టీ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన ఘనత మోడీ బీజేపీ ప్రభుత్వానిదేనని మండిపడ్డారు. జై భీమ్. ఈరోజు మరి అఖిలపక్ష బంద్కి మరి బహుజన్ సమాజ్ పార్టీ తరపున మరి మా బెహన్జీ కుమారి మాయావతి గారి ఆదేశాల మేరకు మరి మేము ఇక్కడ మద్దతు తెలపడానికి ఇక్కడికి వచ్చాము. ఈ రైతు వ్యతిరేక చట్టాలు ఏవైతే ఉన్నాయో గత 10 నెలలుగా మరి రైతులు దేశవ్యాప్తంగా అలాగే ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో కూడా మరి వాళ్ళు నిరసన కార్యక్రమం చేపట్టినా కానీ ఈ కేంద్ర ప్రభుత్వం నిరంకుశ పాలన మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే రైతులు వ్యతిరేకిస్తున్న ఈ చట్టాలని తక్షణమే ఉపసంహరించుకోవాలి. అలాగే మరి మేధావులు, రైతులు వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు తెలుసుకొని కొత్త రైతు చట్టాలను రూపొందించాలని మేము బహుజన్ సమాజ్ పార్టీ తరపున కోరుకుంటున్నాం. ఈ మోడీ ప్రభుత్వం ఏదైతే ఉందో మరి ఈ నిరంకుశ పాలనను కొనసాగిస్తుంది. దేశవ్యాప్తంగా మరి దేశాన్ని ప్రైవేటీకరించాలనే ఒక కుట్ర ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనం చూస్తుంటే ప్రతి దాంట్లో కూడా మరి
నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. మరి పేదవాళ్ళు, మధ్యతరగతి కుటుంబాలు బ్రతికే పరిస్థితులు కనిపించట్లేదు. డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగాయి. కాబట్టి ఇలాంటి వాతావరణం మనం కనిపిస్తుంది. ప్రతిదీ ప్రైవేటీకరించి మరి బడాబాబుల చేతుల్లో మరి ఈ మన దేశవ్యాప్తంగా ఉన్న సంపదని కూడా మరి వాళ్ళకి దారాదత్తం చేసే కుట్ర ఒకటి ఇక్కడ జరుగుతుంది. నిరసనంగా రైతులు పోరాటం చేసే దాంట్లో భాగంగా మరి దేశంలో సంవత్సర కాలం నుంచి రైతులు పోరాటం చేస్తూ దాదాపు 60 మంది చనిపోయినా కూడా ఈ మోడీ ప్రభుత్వానికి ఇంత కూడా చలనం లేకుండా పోతా ఉన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఈరోజు భారతదేశం మొత్తంలో అఖిలపక్షం బంద్ జరుగుతూ ఉంది. మరి ఈరోజు మోడీని అయితేనేమి, మరి రాష్ట్రంలో కేసీఆర్ అయితేనేమి, నిత్యావసర సరుకులనైతేనేమి ఈ విధంగా పెరిగినా కూడా ధరలను పట్టించుకోకుండా వాళ్ళు మొండి వైఖరిగా ప్రవర్తిస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అఖిలపక్షం చేపట్టిన భారత్ బంద్ మర్పల్లి మండలంలో విజయవంతమైంది. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవీందర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెంచి పేద ప్రజలను కోరుకోకుండా చేసిందని విమర్శించారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో దీని ప్రభావం నిత్యావసర వస్తువులపై పడి ప్రజల వినియోగదారులు కొనలేని పరిస్థితి ఉందన్నారు. మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను తెగ నమ్ముతూ ఎంతో మంది కార్మికుల జీవితాలను రోడ్డు పాలు చేసిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జాఫర్, సురేందర్, జయనంద్, బాలరాజు, దివాకర్, శేఖర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో దేశంలోని సుమారు 20 పార్టీలు కలిసి ఈరోజు నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు వ్యతిరేకంగా భారత్ బంద్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మర్పల్లి మండలం నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు, అధ్యక్షులు, కార్యకర్తలు అందరూ, కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దతు తెలిపినందుకు వారందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అయితే ఈరోజు ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ ధరలపై పన్ను రూపంలో 65 రూపాయలు పెంచి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం 33 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం 33 రూపాయలు తగ్గించుకున్నట్టయితే మనకి ఈరోజు 40 రూపాయలకి పెట్రోల్, డీజిల్ ధర వస్తున్నాయి. గత 5 సంవత్సరాల క్రితం 65 రూపాయలున్న డీజిల్ ఈరోజు 100 రూపాయలకు చేరుకుంది. అలాగే మొన్నటికి మొన్న 650 రూపాయలున్న మంచినూనె ధర 5 కిలోలు ఈరోజు 900లకు చేరుకుంది. ఈరోజు గ్రామాల్లో బతకలేని పరిస్థితి ఉన్నది. ఇవన్నీ గ్యాస్ ధరలు కూడా 500 రూపాయలున్న గ్యాస్ ధర ఈరోజు 1000 రూపాయలకు పెంచడంతో మన మహిళా మనులు ఎంత ఇబ్బందులకు గురవుతున్నారో వాళ్ళకి పట్టడం లేదు. భారత్ బంద్ లో భాగంగా నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో ఏఐకేఎంఎస్, ఐఎఫ్టియు సంఘాల ఆధ్వర్యంలో బంద్ కొనసాగింది. పట్టణంలో ర్యాలీగా తిరుగుతూ కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నినాదాలు చేశారు. రైతు వ్యతిరేక 3 నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు సలీం, రామాంజనేయులు, రాజు పాల్గొన్నారు. సలీం నా పేరు. ఈరోజు దేశవ్యాప్తంగా భారత్ బంద్ కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ భారత్ బంద్ అఖిల భారత కిసాన్ మోర్చా సెప్టెంబర్ 27వ తారీఖు రోజు భారత్ బంద్ పిలుపుగానే 3 చట్టాలు, నల్ల చట్టాలు ఏదైతే రైతు వ్యతిరేకంగా తీసుకుని వచ్చిందో ఇవన్నిటిని కూడా రద్దు చేయాలని చెప్పి, ఈ చట్టాలు వెనక్కి తీసుకోవాలని చెప్పి, ఇవి రైతులకు ఎలాంటి శ్రేయస్కారం కాదని చెప్పి దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకిస్తూ ఉన్నారు. అన్ని వర్గాల రాజకీయ పక్షాలు లేదా సంఘాలు, రైతు కూలీ సంఘాలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి. దీనికి వ్యతిరేకంగా ఢిల్లీలో సరిహద్దులో 10 నెలలుగా పోరాటం కొనసాగుతూ ఉంది. వాళ్ళంతా కూడా వేలాది లక్షలాది మంది వివిధ రూపాల్లో ఉద్యమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. చాలా ఎండనక వాననక గట్టగట్టే చలిలో కూడా వాళ్ళు తీవ్రంగా రోడ్ల మీద వచ్చి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలంలోని పులిమామిడి గ్రామంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా భారత్ బంద్ కొనసాగుతోంది. ఈ బంద్లో కాంగ్రెస్, వివిధ పార్టీల నాయకులు, విద్యా, వ్యాపార సంస్థలు మద్దతు తెలిపాయి. ఈ కార్యక్రమంలో నరేష్, ఇస్మాయిల్, వాసు, రాఘవేందర్ పాల్గొన్నారు. భారతదేశంలో మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2014లో ప్రభుత్వ అధికారంలోకి వచ్చినప్పుడు సిలిండరు, మరి పెట్రోల్ ధరలు, మరి డీజిల్ ధరలు 65 రూపాయలు ఉంటాయి. ఈరోజు 65 నుంచి 110 రూపాయలకు పెట్రోలు, డీజిల్ 100 రూపాయలకు చేరుకోవడం జరిగింది. మరి అదేవిధంగా
450 ఉన్న గ్యాస్ సిలిండర్ ధర ఈరోజు 1000 రూపాయలకు చేరుకుంది. మరియు నల్లధనం తీసుకొస్తా అందరికీ వంచి 15 లక్షలు ఇస్తా అన్నాడు. ఇంతవరకు నల్లధనం లేదు. ఉన్నధనంని బంద్ చేసి ఉరుకులాట పెట్టించండు నోట్లు రద్దు చేసి. మరి అదేవిధంగా సరుకుల ధరలు ఆకాశానికి చేరుకున్నాయి. మరియు నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు లేవు. ఉద్యోగ కల్పనలో పూర్తిగా చేతులెత్తేశారు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు. మరి అదేవిధంగా ఇప్పుడు లాక్డౌన్లో ఉన్న ఉద్యోగాలు కూడా ఊడిపోయి అందరికీ తినలేని పరిస్థితుల్లో ఇళ్లలో కూర్చోవడం జరిగింది. కొందరు ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరిగింది. కనుక కాంగ్రెస్ ఆల్ పార్టీల తరఫున ఈరోజు భారత్ బంద్కు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో పూర్తిగా భారత్ బంద్కు సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కార్యకర్తలకు మరియు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. భారత్ బంద్ లో భాగంగా వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీలో టీపీసీసీ కార్యదర్శి జి మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ వైఖరికి నిరసనగా వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, ఖాళీ ఉద్యోగాల భర్తీ చేయాలని, నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని, పోడు భూముల సమస్యలను పరిష్కరించాలన్నారు. అరాచక పాలనకు నిరసనగా ఏఐసిసి అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో మొత్తం అంటే యావత్ దేశంలో 19 పార్టీలతో కలిపి ఈరోజు ఈ భారత్ బంద్కు పిలుపివ్వడం జరిగింది. ఈ భారత్ బంద్ యొక్క ముఖ్య ఉద్దేశం మనందరికీ తెలుసు. ఈరోజు సామాన్య ప్రజలకు ఏ విధంగా అక్కడ కేంద్రం కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ సామాన్య ప్రజలను ఏ విధంగా మోసం చేస్తుందో అనే దాని మీదే ఈరోజు ఈ భారత్ బంద్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. వనపర్తి జిల్లా ఎస్సీసీఎల్కి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మీకు అందరికీ తెలుసు ఈరోజు కేంద్రం ఏ విధంగా వ్యవహరిస్తూ ఉందో. ముఖ్యంగా రైతులకు వచ్చి ఇప్పటికి 7 సంవత్సరాలు గడిచిపోయింది. 7 సంవత్సరాల కాలంలో మీకు అందరికీ తెలుసు 7 సంవత్సరాల క్రితం వరకు కూడా ఈ దేశాన్ని పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంటే 75 సంవత్సరాల కాలంలో దగ్గర 60 సంవత్సరాల కాలంగా ఈ దేశాన్ని పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కానీ ఎప్పుడు కూడా ఈ 60 సంవత్సరాల కాలంలో అంటే అధికారంలోకి వచ్చినాక ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం అంటే ప్రభుత్వాలకు సంబంధించిన ఏ సంస్థను కూడా ప్రైవేట్ పరం చేయలేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. షాద్నగర్ పట్టణంలో వామపక్ష నాయకులు, కాంగ్రెస్ నాయకులు అరెస్ట్ను నిరసిస్తూ సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మ దగ్ధం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు. వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణంలో ప్రశాంతంగా ముగిసిన బంద్. వాడివేడిగా ఓరుగల్లు జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ మహాజన సభ. ఎరువుల విక్రయ కేంద్రాల ఏర్పాటుపై మండిపడ్డ సొసైటీ చైర్మన్లు. ముతోల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు. యువత మహానీయులను ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలని సూచన. సో ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి VT న్యూస్. లక్ష్యం సమాజహితం. బులెటిన్ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.